టారిఫ్ అంటే ఏంటి? పన్నులు. ప్రతి దేశం మీదన పన్నులు వేస్తామని బెదిరిస్తున్నటువంటి అమెరికా భారత్ మీద కూడా బెదిరించింది. ఇప్పుడు ఓ పక్కన 9వ తారీఖు దాకా గడువు ఇచ్చింది అన్ని దేశాలకి. ఇప్పటికీ ఇంకా పూర్తి కాలేదు చర్చలు, భారతదేశంతో చర్చలు కూడా పూర్తి కాలేదు. అదేముంటుంది, మన దేశానికి వచ్చేటటువంటి అమెరికా వస్తువుల మీద పన్ను వేయొద్దు, అప్పుడు వాళ్ళ దేశానికి వెళ్ళే వస్తువుల మీద పన్ను వేయము అంటది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, మన దేశం నుండి వెళ్ళేటటువంటి మందులు వాళ్ళకి అవసరం. అదే సమయంలో వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి మన దగ్గరికి పాలు ఇతర ఉత్పత్తులు పంపిస్తూ ఉంటారు, అవి మనకు అనవసరం. మన దగ్గర ఉన్న వ్యాపారాలు 70% మన స్వదేశీ వాళ్ళకి ఉపయోగపడేటటువంటి వాటిట్లో అమెరికా దూరతానంటుంది. అమెరికా వ్యాపారాల్లో మనం దూరొద్దంట, వాళ్ళు మాత్రం మన వ్యాపారంలో దూరతారంట. దానికి ఇక్కడ మోడీ సర్కార్ మొండిగా నిలబడింది. ఓ పక్కన చర్చలు జరుగుతున్నాయి. సరే, మళ్ళీ ఈ నెలాఖరు దాకా టైం పెట్టినట్టున్నాడు. ఒకటి నెంబర్ 1. అయితే భారతదేశం మీద 26% టారిఫ్లు, అంటే 26% పన్ను మన వస్తువులు అమెరికాకి ఎగుమతి చేయాలంటే. ఇదివరకు 10% ఉండేది, ఇప్పుడు 26% చేశాడు. అంటే 26 రూపాయలు 100కి పన్ను కట్టాలి అక్కడ. అప్పుడు ఆటోమేటిక్గా మన వస్తువు అక్కడికి వెళ్ళినప్పుడు రేటు పెరుగుతుంది. తద్వారా మన వాటిని కొనుగోలు తగ్గిస్తే అప్పుడు మనం భయపడి వాళ్ళ వస్తువులకి సంబంధించి జీరో టారిఫ్ల వైపుకి వెళ్తాం అన్నటువంటిది అమెరికా ప్లానింగ్. అది వస్తువుని బట్టి ఉంటుంది తప్పించి అన్నిటికీ ఒకటే సూత్రం కుదరదు అని భారత్ తేల్చి చెప్పింది. తద్వారా రాబోయే రోజుల్లో కొన్ని రంగాలైతే ఇబ్బంది ఫేస్ చేస్తాయి.